మనకి బ్రెయిన్ ఫస్ట్. బ్రెయిన్‌లో రకరకాల క్యాన్సర్స్ వస్తుంటాయండి. బ్రెయిన్‌లోనే పుట్టే వాటిని ప్రైమరీ ట్యూమర్స్ అంటారు. శరీరంలో ఇతర భాగాలకు పుట్టి బ్రెయిన్‌కి పాకే వాటిని సెకండరీస్ అంటారు. ఈ రెండు కూడా వెరీ కామన్. సెకండరీస్ ఆర్ మచ్ మోర్ కామనర్. లంగ్ నుంచి వచ్చే బ్రెయిన్‌కి పాకే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు కొంచెం వేరీడ్‌గా ఉంటాయండి. ఉదాహరణకి ట్యూమర్ పెరగటం వల్ల బ్రెయిన్ ఈజ్ ఎ క్లోజ్డ్ క్యావిటీ. అక్కడ ఇంక్రీజ్డ్ ఇంట్రాక్రేనియల్ టెన్షన్ వస్తుందన్నమాట. అంటే టెన్షన్ పెరిగిపోతుంది. దానివల్ల పేషెంట్కి హెడేక్ రావటం, ఎస్పెషలీ ఎర్లీ మార్నింగ్ హెడేక్. పొద్దున్నే లేవగానే హెడేక్, లేకపోతే ఎర్లీ మార్నింగ్ హెడేక్తో నిద్రలేగుస్తారు. 4 3 సివియర్ హెడేక్తో నిద్రలేవడం జరుగుతుంటుంది. ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది. హెడేక్ ఇంటెన్సిటీ రెగ్యులర్గా పెరగటం, వామిటింగ్ రావటం హెడేక్తో పాటు, కళ్ళు తిరిగినట్టు ఉండటం, గిడ్డినెస్ ఉండటం, సింకోప్ అటాక్స్ రావటం, ఇవన్నీ కూడా బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు. అలాగే ట్యూమర్ వచ్చిన లొకేషన్ని బట్టి కూడా సిమ్టమ్స్ ఉంటాయండి. బ్రెయిన్లో రకరకాల ఏరియాస్ ఉంటాయి కదండి. ఫ్రాంటల్ ఏరియాస్లో వచ్చింది అనుకోండి, అందరి ముందు సడన్గా యూరిన్ పాస్ చేయటం, అందరి ముందు డ్రెస్ చేంజ్ చేసుకోవటం, అంటే ఆ విచక్షణ జ్ఞానం కోల్పోతారు. దాని తర్వాత మోటార్ ఏరియా అని ఉంటుంది. అక్కడ కనుక వచ్చినట్టయితే కాలో చెయ్యో వీక్ అయిపోవటం, ఆపోజిట్ సైడ్ ఉదాహరణకి రైట్ సైడ్ వచ్చినట్టు లెఫ్ట్ సైడ్ కాలో చెయ్యో పడిపోవటం, అలాంటివి చూస్తుంటాం. ఇక అంటే స్పీచ్ ఏరియా అని ఉంటుందండి. ఆ స్పీచ్ ఏరియాలో వచ్చిందనుకోండి, మాట రాదు, అన్నీ బాగానే ఉంటాయి, మాట మాత్రం రాదు. ఒక ఆక్సిపిటల్ ఏరియాలో వస్తే విజువల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. చిన్న మెదడులో వచ్చినట్టయితే ఆల్కహాల్ తాగిన వాళ్ళు ఎలా నడుస్తుంటారో అలా నడుస్తుంటారు. ఇలా రకరకాలుగా నేను చాలామంది పేషెంట్ చూశాను. సో ఒకసారి ఒక పేషెంట్ ఒక వైఫ్ నా దగ్గరకు వచ్చారు. చూడండి, మై హస్బెండ్ ఈజ్ నాట్ ఏబుల్ టు వేర్ హిజ్ షర్ట్ వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, ఇటు నుంచి చేసుకుంటున్నారు. ఈజ్ ఈ సంథింగ్ రాంగ్ విత్ హిమ్, డిడ్ హీ టేక్ ఎనీ ఆల్కహాల్ అనుకుంటా ఉన్నారు ఆవిడ. కాదమ్మా, వెంటనే తీసుకురా అని చెప్పి ఎంఆర్ఐ చేస్తే బ్రెయిన్లో ట్యూమర్ ఉండింది. కానీ ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్ సార్. చాలామంది తెలియదు. అంటే చాలామంది ఏంటంటే ఏదో కొంత అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నారు, ఏజ్ వల్ల కొంచెం మతిమరుపు వచ్చిందని అనుకున్న వాళ్ళు కొందరు ఉంటారు. ఆల్కహాలిక్ వల్ల అలా చేస్తున్నాడేమో అని అనుకుంటారు. కానీ అసలు ఇది ఇంట్రెస్టింగ్ ఉంది. మొన్న మధ్య ఒక బిగ్ బిజినెస్ మ్యాన్ విశాఖపట్నంలో వాళ్ళ అమ్మాయి, సార్ తలనొప్పిగా ఉంది డాడ్ అని చెప్పి పడుకుంటున్నారు. సరే అమ్మా, మీరు ఇన్ఫార్మ్ చేయమను హాస్పిటల్కి రాలేనని. షీజ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ అనమాట. రాలేనంటే నాకు ఫోన్ నెంబర్ గుర్తులేదు డాడ్ అందంట. అదేంటి, రోజు నువ్వు వెళ్ళే హాస్పిటల్ ఫోన్ నెంబర్ నీకు గుర్తులేకపోవటం ఏంటి, మీ ప్రొఫెసర్ కన్నా ఫోన్ చేయంటే ఆ నెంబర్ కూడా నాకు గుర్తులేదు అన్నారంట. సో అదేంటి, మెమరీ తగ్గిందని వెంటనే ఆయన ఫ్లైట్లో హైదరాబాద్ తీసుకొచ్చి ఎంఆర్ఐ చేయిస్తే బ్రెయిన్లో ట్యూమర్ ఉందండి. సో వేగ్గా మేనిఫెస్ట్ చేస్తుంది సిమ్టమ్స్ అన్నీ. సో ఇంకో పేషెంట్ కూడా చూశాను. కూతురికి ఏదో మ్యారేజ్ జరుగుతుంది. సో ఆయన కొంచెం అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నారు, తొందరగా కోపం తెచ్చుకుంటున్నారు. ఏమో పెళ్ళి ఇష్టం లేదేమో అనుకుంటున్నారు రిలేటివ్స్ అంతా. చూస్తే బ్రెయిన్లో ట్యూమర్ ఉండింది ఆయనకి. రకరకాలుగా వచ్చిన లొకేషన్ బట్టి మేనిఫెస్ట్ చేస్తారు. వచ్చిన లొకేషన్ బట్టి రకరకాలుగా మేనిఫెస్ట్ చేస్తారు. సార్, ఓకే. అంటే కేవలం మనం చిరాకు, కోపం, తర్వాత ఈ మతిమరుపు, విచక్షణ కోల్పోయేటట్టుగా ప్రవర్తించడం, వీక్నెస్ రావటం, ట్యూమర్ ఉన్నా కూడా వస్తుంది. ఎస్, ట్యూమర్ ఉన్నా కూడా వస్తుంది. సడన్గా రెగ్యులర్గా ఉండే మనిషి సడన్గా ఎలా అయ్యారంటే మనం క్యాన్సర్ సూచిస్తుంది.